శ్రీ గురుభ్యో నమః. భారతదేశం అతి ప్రాచీన ఆలయాలకు నెలవు. ప్రతి రాష్ట్రంలోనూ అబ్బురపరిచే ప్రఖ్యాత దేవాలయాలు మనకు కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా తమిళనాడులో అతి ప్రాచీన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ధనుర్మాసం ప్రత్యేకంగా తమిళనాడులో ఒక ప్రాచీన ఆలయం గురించి తమిళనాడులో ఉన్న ఒక ప్రాచీన ఆలయం గురించి తెలుసుకుందాం. శ్రీ వైష్ణవ 108 దివ్య దేశాల్లో ఒకటిగా బాసిల్లుతున్న శ్రీరంగం తమిళనాడులోని తిరుచురాపల్లి పట్టణానికి ఆనుకుని ఉభయ కావేరీ నదుల మధ్య వెలసింది. శ్రీరంగం ఆలయంలో విష్ణుమూర్తి స్వయంభువుగా అవతరించినట్లు చెబుతారు. భూలోక వైకుంఠంగా పేరొందిన ఈ ఆలయం ప్రపంచంలోని విష్ణు ఆలయాలలోకెల్లా అతిపెద్దది. శ్రీరంగం ఆలయాన్ని ఇండియన్ వాటికన్గా కూడా పిలుస్తారు. ఆలయ స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు రావణాసుర సంహారం చేసిన అనంతరం విభీషణుని భక్తికి మెచ్చిన రాముడు అతనికి రంగనాథుడి విగ్రహం కానుకగా ఇస్తాడు. అయితే రాముడు విభీషణుడితో ఈ విగ్రహాన్ని లంకకు తీసుకెళ్లే సమయంలో దారిలో ఎక్కడా కింద పెట్టవద్దని చెప్తాడు. ప్రయాణ బడలికతో విభీషణుడు రాముడు చెప్పిన మాటను మరచి ప్రస్తుతం శ్రీరంగం ఉన్న ప్రాంతంలో విగ్రహాన్ని కింద పెట్టి కాసేపు విశ్రమిస్తాడు. కొంత సమయం గడిచిన తరువాత తిరిగి లేచి ఆ విగ్రహాన్ని పైకి ఎత్తబోగా ఆ విగ్రహం పైకి లేవలేదు. అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే రాజు ధర్మచోళుడు విభీషణుని ఓదార్చి ఆ విగ్రహం ఉన్న చోటే ఆలయాన్ని నిర్మిస్తాడు. అయితే విభీషణుడి కోరిక మేరకు రంగనాథస్వామి వారు లంక ఉన్న దక్షిణ దిక్కుకు తిరుగుతాడు. ఆనాటి నుంచి శ్రీరంగంలో శ్రీరంగనాథుడు స్వయంభువుగా కొలువై పూజలు అందుకుంటున్నాడు. సుమారు 157 ఎకరాల్లో విస్తరించిన ఈ దేవాలయంలో ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీరంగమూర్తి విగ్రహం ఉంది. దేవాలయం 4 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంటుంది. గుడి ప్రాంగణంలో 50 పైచిలుకు దేవతామూర్తుల ఆలయాలు, విశ్రాంతి గదులు, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. బహుశా మరే విష్ణుమూర్తి దేవాలయంలో ఇన్ని సదుపాయాలు ఉండవంటే ఆశ్చర్యం కాదు. శ్రీరంగం దేవాలయం 7 ప్రాకారాలతో 21 గోపురాలతో విరాజిల్లుతోంది. భక్తులు వీటి గుండా లోనికి నడుచుకుంటూ వెళ్తారు. ఇందులో అతిపెద్ద గోపురాన్ని రాజగోపురం అంటారు. దీని ఎత్తు 236 అడుగులు లేదా 72 మీటర్లు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గోపురం ఇది. రంగనాథస్వామి కొలువై ఉన్న గర్భగుడి పైకప్పు విమాన ఆకృతిలో ఉంటుంది. పైకప్పుకు బంగారు తాపడం చేశారు. గర్భగుడిలో ఆదిశేషునిపై శయనించి ఉన్న స్వామిని చూడడానికి 2 కళ్ళు చాలవు. శ్రీరంగం ఆలయంలో గరుడాళ్వార్ విగ్రహం 25 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ విగ్రహానికి వస్త్రాలంకరణ కోసం 30 మీటర్లు పొడవున్న వస్త్రం అవసరం అవుతుంది. గరుడాళ్వార్కు సుందరమైన శిల్పకళతో కూడిన ఒక మండపం కూడా ఉంది. ప్రపంచంలోనే ఏకైక ఆలయంగా ఉన్న ధన్వంతరి దేవాలయాన్ని శ్రీరంగం ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు. కేవలం ఇక్కడ మాత్రమే సాగర మదనం నుండి ఉద్భవించిన దేవతా వైద్యుడు, ఆరోగ్య ప్రదాత ధన్వంతరికి దేవాలయం ఉంది. శ్రీ రామానుజాచార్యులు పరమపదించి 1000 ఏళ్లకు పైగా గడిచిన ఆయన శరీరాన్ని నేటికి ఇక్కడ భద్రపరిచి ఉంచడం విశేషం. రామానుజాచార్యుని పార్థివ దేవాన్ని క్రీస్తు శకం 8వ శతాబ్దంలో భద్రపరిచారు. శ్రీరంగనాథుని గర్భాలయానికి ఎదురుగా ఉన్న స్తంభాలకు తిరుమంతైత్తూన్ అని పేరు. అలాగే చిలుకల మండపం,
యాగశాల, విరాజుబావి మొదలగునవి చూడవచ్చు. ఆలయ ప్రాంగణంలో రెండో ప్రాకారంలో పవిత్రోత్సవ మండపం, హయగ్రీవులకు, సరస్వతీదేవికి ఆలయాలను కూడా చూడవచ్చు. శ్రీరంగనాథస్వామి వారికి ఏటా 3 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అవి జనవరి, ఫిబ్రవరి మాసాలలో తాయి పేరిట, మార్చి, ఏప్రిల్ మాసాలలో ఫల్గుణి పేరిట, ఏప్రిల్, మే మాసాలలో చిత్తిరై పేరిట జరిగే ఈ బ్రహ్మోత్సవాలను తిలకించడానికి దేశంలోని అసంఖ్యాక విష్ణు భక్తులు శ్రీరంగం తరలి వస్తూ ఉంటారు. వైకుంఠ ఏకాదశి నాడు జరిగే ద్వారా దర్శనాన్ని తిలకించడానికి శ్రీరంగం దేవాలయాన్ని 10 లక్షల మంది దర్శించుకుంటారు. ఏటా ధనుర్మాసం 30 రోజులు అత్యంత వైభవంగా తిరుప్పావై ఉత్సవాలు జరిగి చివరి రోజు శ్రీ గోదా రంగనాయక కళ్యాణం కమనీయంగా జరుగుతుంది. ఈ ధనుర్మాసంలో తప్పకుండా దర్శించాల్సిన శ్రీరంగనాథుని ఆలయాన్ని మనం కూడా దర్శిద్దాం, తరిద్దాం. జై శ్రీమన్నారాయణ. స్వస్తి. శుభమస్తు.